10 గంటలకి రావాల్సిన బస్సు 11:30 అయినా రాకపోతే ఎట్టుంటుంది చెప్పండి మీరే. టెన్షన్ ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, తట్టుకోలేము. ఆలస్యాన్ని తట్టుకోలేరు మనుషులు, తెలుసా మీకు? తొందరపాటు నిర్ణయాలన్నీ ఈ తొందరలోనే జరిగేది నిర్ణయాలన్నీ. ఆలస్యాన్ని తట్టుకోలేరు కొంతమంది. పెండ్లి కుమారుడు ఆలస్యం చేశాడని నిద్రపోతున్నారు ఆ రోజు. ఈరోజు సంఘాలన్నీ కూడా క్రీస్తు ప్రభువారు వస్తాడన్న సంగతి అందరికీ తెలుసు. ఎప్పుడు వస్తాడో, ఎలా రాబోతున్నాడో కూడా తెలుసు, కానీ ఆలస్యమైందని నిద్రపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్ చెప్తామా? సంఘము నిద్రపోవాలన్నా ఇంకేమన్నా చేయాలన్నా ఈ విషయాలన్నీ కూడా నేను మీకు వాక్యపు వెలుగులో నేను మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఈరోజు మన అంశం ఏంటంటే, ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యం అనే పదం ఏంటి, అర్థం ఏంటి? 30వ అధ్యాయం 18వ వచనం, యెషయా గ్రంథము. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆలస్యం దేనికైందంట? దేవుడు ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసమ్మా? మనల్ని కరుణించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడట. మన పట్ల దయచూపాలని, కరుణించాలని ఆయన నిలబడి ఆలస్యం చేస్తున్నాడట. యేసు రాకడ ఎందుకు రాలేదో తెలుసా? ఇంకా సువార్త ప్రకటించలేదని అనుకుంటున్నారు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్ చెబుదామా? మతోన్మాదులకు కూడా సువార్త తెలుసు, నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. ఎందుకు రావట్లేదు మరి యేసు ప్రభు రాకడ? సినజిఆర్ స్వామికి కూడా తెలుసు, స్వామీజీలకి, పీఠాధిపతులు అందరికీ కూడా యేసు ప్రభు సువార్త తెలుసు. ముస్లింలకు కూడా తెలుసు యేసు ప్రభు ఎవరు. ఇంకెందుకు ఎవరికి తెలియాలి? ట్రైబల్స్కి కూడా తెలుసు. హల్లెలూయా. తెలియాల్సింది అసలు ఇంకెవరు తెలియలేదంటే నిద్రపోతోళ్ళు, తిండిపోతోళ్ళు, పనికి మాలిన భ్రష్టత్వంలో బ్రతుకుతున్న, దేవుని నమ్ముకున్న ఉన్నోళ్ళకు అసలు యేసుప్రభు ఎవరో సరిగ్గా తెలియదు. యేసుప్రభు అంటే ఏంటో తెలుసా? రోగాలు తీసేసే ఒక వైద్యుడు ఆయన. మాకు అవసరమైనప్పుడల్లా మేము అడిగినప్పుడల్లా ఆయన ఇవ్వాలి. ఆయన ఒక ఏటీఎం కార్డు, బ్యాంక్ మేనేజర్. మేము అడిగిన వాటికల్లా ఆయన శాంక్షన్ చేసి ఇవ్వాలి. చెక్కులు మేము అవసరాలన్నీ పెడుతున్నాం, ఆయన శాంక్షన్ చేసుకుంటూ ఇవ్వాలి. క్రైస్తవులకు ఇది అర్థమైంది యేసయ్య అంటే. సంఘానికి ఎందుకు యేసు ప్రభు రాకడ ఆలస్యమైందో తెలియాలని, ఇంకా మనల్ని కరుణించాలని, దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడట ఆయన. సంఘాన్ని ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదండి. ఇప్పుడు పిండం, గర్భము ధరించినటువంటి పిండం సరైనటువంటి పరిపక్వత లేకుండా ఎదగని పిల్లలు, ఆ పిండము జన్మిస్తే ఏమంటారు? సరిగ్గా ఎదగని పిల్లలు, వాళ్ళకి గుండె, లివరు ఏవి సరిగా ఏర్పడవు. వాళ్ళు పుడితే ఎక్కువ కాలం బతుకుతారా? ఇప్పుడు సంఘం కూడా అట్నే ఉందండి. మెచ్యూర్డ్ లేదు, ఎదుగుదల లేదు, ఆత్మీయంగా ఎదుగుదల ఆగిపోయింది. యేసుప్రభు అంటే ఎంతసేపటికి మన స్వస్థతలు, శరీర స్వస్థత, ఆర్థిక దీవెనలు ఇదే అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభు దృష్టిలో ప్రీమెచ్యూర్డ్ బేబీస్. వీళ్ళందరూ బుద్ధి లేకుండా నిద్రపోతున్నాడు. ప్రభు రాకడ ఎందుకు ఆలస్యమైందో వాక్యములు రాయబడింది. మన యందు దయ చూపాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆలస్యం చేసినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? కనిపెట్టుకొని ఉండాలట. ఏం చేయాలి? వెయిట్ చేయాలి, కానీ ఇసుక్కోకూడదట. దేవుని కార్యాలు, దేవుని పనులు ఆగిపోయినప్పుడు, కాస్త లేట్ అయినప్పుడట కనిపెట్టాలట. వెయిట్ అండ్ సీ అంటారు కదా. ఆ మాట కూడా మీకు చూపిస్తాను చూడండి. కీర్తనలు 147వ కీర్తన 11వ వచనం. చాలా షార్ట్ టైంలో మీకు ఈ సందేశం అందించడానికి ప్రయత్నం చేస్తాను. 147, 11వ వచనం.
భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏం దేవుడు? ఎవరి కొరకు? ఆయన కొరకు ఎవరు తన కృప కొరకు ఎవరు కనిపెడతారో వారిని చూసేట దేవుడు ఆనందిస్తాడట. ఆమేన్. ఇప్పుడు బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన వాళ్ళిద్దరు ఆలోచన చేస్తున్నాడని ఏం చేస్తున్నారు? కునికి నిద్రపోతున్నారు. నేను అడుగుతాను, ఒకవేళ ప్రభు రాకడ ఈ దినమే అయితే సిద్ధపడే ఆ వాక్యము అనే సిద్ధలో నూనె, ఆ సిద్ధపాటు అనే నూనె మనలో ఉందంటారా? ఉందా? సంఘాలకు ఉందంటారా? దేవుడు ఏమంటున్నాడు? కనిపెట్టుకుంటే ఆనందించే దేవుడు అట. కనిపెట్టమంటూ వీళ్ళేం చేస్తున్నారు? కునికి నిద్రపోతున్నారట. ఇప్పుడు నిద్రపోయేటోడు ధన్యుడా? కనిపెట్టుకునేవాడు ధన్యుడా దేవుని దృష్టిలో? ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు కనిపెట్టడం లేదు, కునికి నిద్రపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ధన్యులా దరిద్రులా? నేను అనాలి ఇప్పుడు, దరిద్రులా ధన్యులా? సంఘాలు నిద్రపోకూడదు, మెలకువ కలిగి ఉండాలి. సంఘానికి లోకములో ఉన్నటువంటి మనుషుల కంటే సంఘములో ఉన్నటువంటి దేవుని నమ్మిన బిడ్డలకు ఎక్కువ జ్ఞానం ఉండాలండి, ఎక్కువ జ్ఞానం ఉండాలి. కానీ తలతిక్కలంతా క్రైస్తవుల్లోనే ఉన్నారు. మైండ్ తక్కువలు అందరూ, మాట్లాడడం రానోళ్ళు, బ్రతకడం రానోళ్ళు అంతా దీంట్లోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. నాకు ఎందుకులేండి, ఎవరు జాగాలో వెళ్ళిపోతారు, ఎవరు బతుకుతాడు. నాకు అవసరం అంటారు అని. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, కీర్తనలు 25:3. హల్లెలూయా. చదవండి గట్టిగా. కీర్తనలు 25:3. ఈ మాట అందరు తీయండి. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. దేవుని కొరకు కనిపెడితే సిగ్గుపడనీడట దేవుడు. గట్టిగా 2 చేతులు పైగా తెస్తాడు. సిగ్గునొందనీడట దేవుడు ఆయన కొరకు కనిపెడితే. కనిపెట్టమంటే వీళ్ళేం చేస్తున్నారు? ఆలస్యమైందని కునికి నిద్రపోతున్నారు. ఎవరు? ప్రభు దినాన ప్రభుని ఆరాధించాలనే సంగతి నీకు తెలియదా? నీకు బుద్ధి లేని కన్యకలకు తేడా ఏమనుందంటారా? ప్రభు కొరకు బ్రతకవలసినటువంటి మనం ప్రభు పట్ల శ్రద్ధ లేకపోతే మనం కూడా అల్లే. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన కొరకు, దేవుని కొరకు ఎవరైతే ఆయన వస్తాడు అని కనిపెట్టుకొని ఉంటారో వారికి సిగ్గుపడనీయడట. వాళ్ళని పెళ్ళికి ఎందుకు పోయారు వీళ్ళు? పెళ్ళి ఎందుకు? ఎదుర్కోవడానికి పోయినోడు కనిపెట్టాలనా, పునికి నిద్రపోవాలనా? కేక వినపడగానే లేచి చూశారు, ఏం లేదు, నూనె లేదు. 5 కాడు ఉంది, 5 దగ్గర నూనె లేదు. బైబిల్ గ్రంథంలో సుమియోను అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడండి. తెలుసా మీకు? ముసలాయన. ఆయనకి ఎప్పుడో ఆయన వయసులో ఉన్నప్పుడు, లేకపోతే నా చిన్న పిల్లోడు యవనస్తుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పాడట ఆయనకి. ఏమన్నాడంటే, సుమియోను, యేసు ప్రభువారు పుట్టుకను, క్రీస్తు పుట్టేది నువ్వు చూస్తావయ్యా, ఆయన పుట్టినది చూడకుండా నువ్వు చచ్చిపోవని చెప్పాడట. స్తోత్రం. ఆ మాట చెప్పిన దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే యేసు ప్రభు ఎప్పుడు పుడతాడో కనిపెట్టుకుంటున్నాడంటండి ఆయన. ఏంటి? కనిపెట్టుకొని. ఇప్పుడు మన అంశం ఏంటి? ఆలస్యం కాదు, కనిపెట్టుకొని. ఆ సుమియోను అనేటువంటి వాడు కనిపెడుతూ, ఆ భక్తుడు లూకాసు వార్తలో రాయబడింది చూడండి అమ్మ, అమ్మటే వెళ్ళిపోవాలా. ఆ లూకాసు వార్త అనగానే 2వ అధ్యాయములో ఎక్కడ 25వ వచనం నుంచి రాయబడింది ఆ మాట. 25వ వచనం నుండి. యెరూషలేమునందు సుమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. స్తోత్రం. ఏంటండి? ముసలోడా వయసుడా? ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. స్తోత్రం. యేసు ప్రభును చూడకుండా నువ్వు చచ్చిపోవని చెప్పిందండి పరిశుద్ధాత్మ దేవుడు.
యేసు ప్రభువారు పుట్టాడు. 8వ రోజున యూదుల ఆచారం ప్రకారం ఆయనని దేవాలయానికి తీసుకుపోయినారు. అక్కడ సిమెయోను యేసయ్యను చూశాడు. చూడండి ఆ మాట 28వ వచనంలో, ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని ప్రభువును స్తుతించుచు ఇట్లనెను, నాదా నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. హల్లెలూయా. ఇప్పటి వరకు నేను నిన్ను చూడకుండా చచ్చిపోతానేమో నేను భయపడ్డాను ప్రభువా. నేను ఎంత బాధపడ్డాను, ఎంత యాతన పడ్డానయ్యా. ఇప్పుడు సమాధానంగా నీ దాసుని తీసుకొని పోతున్నావు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారిని సిగ్గుపడనిస్తాడా? నీ కృప కొరకు కనిపెట్టుకుని వారిని అన్నడు సిగ్గునొందనివ్వడు దేవుడు. ఆయన సిమెయోను యేసు ప్రభును చూడకుండా నువ్వు చనిపోవని పరిశుద్ధాత్మ మాట, దాని కొరకు ఆయన తన వృద్ధుడయ్యే వరకు కనిపెట్టుకొని ఉన్నాడట. కనిపెట్టుకొని ఉన్నాడు. ఆమేన్, స్తోత్రం. ఈ కనిపెట్టుట అనే పదం ఉందే, దీనికి చాలా భక్తి కావాలండి. భక్తి పరులే వెయిట్ చేయగలుగుతారు. భక్తిహీనులకు ఎదురు చూడలేరు దేవుని కొరకు. ఈ రోజున భక్తిహీనత అధికమైంది కనుకనే దేవుడు అంటే ఆశ చచ్చిపోయింది. దేవుడు అంటే ఏంటంటే ఎంతసేపటికి ఇన్స్టంట్లీ హీలింగ్, నైట్ నౌ, రైట్ నౌ. ఎప్పుడు రైట్ నౌ ఏందిరా నాయన? ఆశీర్వాదాలు, స్వస్థతలు రైట్ నౌ, ఇప్పుడే 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 ఇప్పుడే. రేపు రావద్దా? అబ్రహాం గారికి 25 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు, అప్పుడు వద్దా? సిమెయోనుకు ఎప్పుడో వయసులో చెప్పాడు, ఇప్పుడు ముసలోడయ్యాడు, ఇప్పుడు వద్దా? మరి భక్తిపరుడికి వెయిటింగ్ ఆశీర్వాదం. ఆమేన్. దయ చూపవలనని ఆయన ఆలోచన చేసేది, కరుణించాలని ఆలోచన చేసేది. ఆమేన్. ఈ స్వస్థత బోధకులు ఉన్నారు చూసినారా? రైట్ నౌ, ఇప్పుడే దయస్తున్నాము, యానించి ఏకరించి. రైట్ నౌ అంటే ఇప్పుడే 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 ఇప్పుడే. మ్యాగీలు తెలుసా? మ్యాగీలు ఏమి లేవు, వంట చేయాల్సిన పెద్ద పని ఏమి లేదు. 7 నీళ్ళు ఉడకబెట్టి అలా పోసుకుంటే చాలా అయిపోయినట్టు. ఇన్స్టంట్లీ. ఏంటి? క్యాన్సర్ ఇన్స్టంట్లీ. క్యాన్సర్ కూడా ఇన్స్టంట్లీనే. అవి తిన్న తర్వాత శరీరంలో రకరకాల జబ్బులు. మన వాళ్ళకి ఎట్టా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎట్టున్నాయి? ఇన్స్టంట్లీ ఫాస్ట్ ఫుడ్. భోజనం రెడీగా ఉంది, బోర్డు పెడతాడు బయట రోడ్డు మీద, తయారైపోయింది. సున్నం కలిపి, కలర్ కలిపి పైకి పోవటం ఖరార్. బిర్యానీ కలర్లు వేసి, టేస్టింగ్ సాల్ట్లు వేసి, తయారు చేసి, మేకింగ్ చేసి పెట్టి మిమ్మల్ని పైకి పంపడం ఖరార్. ఇన్స్టంట్లీ. రైట్ నౌ దీవెనలు చెప్పేవాడికి కనిపెట్టుకొని ఉండాలి అనే బాధలు పట్టవు, ఎక్కవు. హలో. అందుకనే సైతాన్ గాడి బోధకులు అందరికి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే, ఇది చేయండి రా, అదెందుకు రాకడా ప్రభు, ఇవన్నీ చెబుతాడు, ఎక్కవు. రైట్ నువ్వు ఇప్పుడే దీవించున్నామమ్మ, దీవించబడు. యానించి బంగారాలు యాంచి వస్తాయి. భక్తి వద్దా? సిమెయోను భక్తిపరుడు, నీతిపరుడు. ఆమేన్. ఏం కావాలి? భక్తి, నీతి. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. దీనికి నలగాలి, వినాలి. భక్తి, నీతి బజార్లో దొరికే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావు, సెంటర్లలో దొరకదు. అది దేవుని కాడ నేర్చుకోవాలి, బైబిల్ చదవాలి, వాక్యం చదవాలి, జ్ఞానం దొరకాల. ఆమేన్. అందులోనే ఈ అధ్యాయంలోనే ఒక ఆమె ఉంది, ఒక తల్లిగారు, అన్న అనే ప్రవక్తిని. ఆమె గురించి రాయబడింది, 84 సంవత్సరాలు దేవాలయంలో కూర్చొని నేర్చుకుంటుందంట ఆమె. స్తోత్రం చెప్పు. ఎన్ని నెలలో 4 వారాలకే మనవులు అష్ట కష్టాలు పడతారు. ఇలా
కృప కొరకు, దేవుని కొరకు కనిపెట్టుకునే దైవికమైన భక్తుల గుంపు. వీళ్ళు కూడా బుద్ధి లేని కన్నికలే. 84 సంవత్సరాలు దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేస్తుందండి ఈ తల్లిగారు. దేని కొరకు చూడండి, 37వ వచనంలో. 84 సంవత్సరములు మ్మ్. విధవరాలై ఉండి మ్మ్. దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు 84 సంవత్సరాల ఒక వృద్ధురాలికి ఉపవాస ప్రార్థన, రేయింబగులు సేవ అవసరమా? అవసరం అంటారా? దేని కొరకు ఆమె ఎదురు చూస్తుంది చూడండి. ఆమె కూడా యేసు ప్రభు వారు వచ్చిన గడియలోనే ఆమె కూడా లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అక్కడ కూడా దేవుని కొరకు కనిపెట్టే గుంపు ఒకటి ఉంది. సీక్రెట్గా మెస్సయ్య వస్తాడు, మనల్ని విమోచిస్తాడనే గుంపు ఒకటి ఉంది. ఆ గుంపే ఈ గుంపు. ఆమేన్. ఆ కాలంలో కూడా మెస్సయ్య వస్తాడని కనిపెట్టిన గుంపు అండి. ఈ కాలంలో ఉన్నా సార్, బల్లారాధన చాలు, కానుక చాలు, ప్రసాదం దొరికితే చాలు మనకి. కనిపెట్టుకొని ఉండవరా బాబు అని చెప్తే కునికి నిద్రపోతున్నారు సంఘాలు. నిజం కాదా? హలో చెప్పండి. 84 సంవత్సరాలలో వయసున్న ఈమె దేవాలయంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉపవాసంతో ప్రార్థన చేస్తుందంటండి. ఈరోజు నన్ను దేవుడు దీవించాడు. ఇన్స్టంట్లీ బ్లెస్సింగ్స్, ఈ ప్రాస్పరిటీ బోధలు, ఆశీర్వాద దీవెన, స్వస్థత బోధలకు అలవాటు పడిన వాళ్ళంతా దీవెనలకు వచ్చిన తర్వాత సన్న బియ్యాలు తిని మెత్తగా నున్నగా షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు తెచ్చుకొని కనీసం నెలలో ఒకరోజు కూడా ఉపవాసం ఉండలేకపోతున్నారు. చూసారా మీరు? భక్తి అంటే సుఖపడ్డం కాదు, భక్తి అంటే నలగ కొట్టుకోవడం. చెప్పండి. భక్తి అంటే సుఖపడ్డం కాదు, నలగ కొట్టుకోవడం. ఎవరి కొరకు కనిపెడుతుంది? విమోచన కొరకు కనిపెడుతుంది అంట. ఆ కాలంలో మాకు ఇశ్రాయేలు ప్రజలకు నెమ్మది లేదని రక్షణ కొరకు, విమోచన కొరకు కనిపెడుతున్న గుంపు ఒకటి సీక్రెట్గా ఉండేదట. సీక్రెట్గా ఉండేది. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత సమాధి ఆయన కొరకు సిద్ధపరుచుకున్నటువంటి ఎవరైనా యోసేపు తన కొరకు చెక్కుకున్న సమాధిని యేసుప్రభుకి ఇచ్చాడు. ఆయన కూడా ఇశ్రాయేలీల నెమ్మది కొరకు కనిపెట్టిన వాడేనట. అంటే అప్పట్లోనే కనిపెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దీవెనలు, ఆశీర్వాదాలకు అలవాటు పడి ఒంటి నిండా రోగాలు తెచ్చుకున్నారు సార్ మనోళ్ళు. 84 సంవత్సరాల ఈ వృద్ధురాలు ఉపవాసముతో సేవ చేస్తుందంట దేవుని మందిరంలో. ఆమెను చూసి మనకు రావాల్సిన మంట ఏంటో తెలుసా? సుఖం అనే మాట మనకు అసలు రాకూడదు, నోట రాకూడదు. అది పక్కన పెట్టేయాలి. కనిపెట్టుతుందంట ఆమె. అందుకనే 2025వ సంవత్సరంలో నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే రోజుకు 2 సార్లు తినాలి. రోజులో ఏదో ఒక పూట మాత్రం ఉపవాసం ఉండాలి. ఒక పూట అయితే ఖచ్చితంగా ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రం ఏదైనా ఒక పూట కట్. దేనికో తెలుసా? మందబుద్ధి ఉండదు, ఎలర్ట్గా ఉండాలి. కొన్నిసార్లు ఈ మందబుద్ధి ఏం చేస్తుందో తెలుసా? వాక్యం చదవని ఎట్లా, ప్రార్థన చేయని ఎట్లా, ప్రభుతో సంబంధాన్ని కలిగి ఉండనివ్వట్లేదు. త్యాగం చేయాలండి కొన్ని. ప్రైజ్ ద లార్డ్. ఈ బాధలు ఎక్కుతున్నాయా? నాకు కూడా ఈ ప్రాస్పరిటీ బోధలు చేసి పబ్లిక్లోనికి రావాలని బాగా ఉంది ఆరాటం. ప్రాస్పరిటీ అంటే ఆశీర్వాద, దీవెన, స్వస్థత. నాకు కూడా బాగా ఇంట్రెస్ట్గా ఉంది. కానుకలు వస్తాయి. ఎందుకు ఈ బాధలు? నాకు ఇదంతా అవసరమా? ఈ బాధలు, ఈ కష్టాలు, ఇవన్నీ సరి చేద్దాం, కేకేద్దాం అంటే ఏడ కేకేద్దాం? ప్రసాదాలకు వస్తుండే వీళ్ళంతా. ప్రసాదాలకు వచ్చేవాడికి ఈ పరిచర్య ఏమి అర్థమైతే? ప్రసాదాల పరిచర్య ఇది? మీరే చెప్పండి. ప్రసాదం పరిచర్య ఇది? హల్లెలూయా. చూడండి ఆ మాట మళ్ళీ చదువు.
అన్నా ప్రవక్తని గురించి 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఏంటి విడువక? ఏ విడువక? దేవాలయం విడువక ఒక్కరోజు కూడా మందిరాన్ని నేను ఎడవకూడదు అని డెడికేషన్ చేసుకుందంట. ఒక్కరోజు కూడా నేను దేవుని మందిరాన్ని ఇడిచిపెట్టి ఉండొద్దు అని తీర్మానం తీసుకొని ఉపవాస ప్రార్థనలతో రేయింబగులు సేవ చేయుచుండెను. ఈరోజు సంఘాలలో ఎట్ట తయారైనారంటే విశ్వాసులు కానీ ప్రార్థన అంటే ఇప్పుడు మీటింగ్లు అంటే ఈరోజు ఎట్టయినాయో తెలుసా? 9ంటికి 7ంటికి అంటే రారు, 10ంటికంటేనే వస్తారు. ఎందుకంటే 1ంటికి అలా అన్నం ఉంటుందిగా. మీటింగ్ పోతే ఉంటుంది, కన్ఫామ్గా అన్నం ఉంటుంది. ఇప్పుడు వీడు పోయేది మీటింగ్ కొరక అన్నానికంటే ఖచ్చితంగా చెప్తాను, మీటింగ్ అది పాడు కొట్టిదే 100 చెప్పు, నువ్వు తిండి కోసం పోతాడు. లేదు 100% చెప్తాను, మీటింగులలో దేవుని వాక్యం నేర్చుకోవాలని పోయేటోళ్ళ కంటే అయిపోయాక ఎంతో అంత దొరకపోతే అని పోయేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉపవాసం ఉండి దేవాలయంలో కూడా ఉపవాసం. ఎవరు పెడతారు సార్ కన్ను? ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టినా పెట్టకపోయినా, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా. ఎవరు అంటుండే ఈ మధ్యకాలంలో, అయ్యగారు మీ చర్చి పైన ఉంది, కొంచెం మోకాలు నొప్పులు ఉండి ఎక్కలేకపోతున్నాను. సిక్కు ఉంటే దమ్ము ఉంటేగో అక్కడ ఒక ఆమె కూర్చుంది చూడు, అలా ఆ ముసలమ్మని చూడు. ఆమెకి ఎన్ని సంవత్సరాలు తెలుసా? 85-90 సంవత్సరాలు. వచ్చిన కానించి 10 సార్లు దిగుతుంది, దిగి ఎక్కుతుంది, 10 సార్లు ఎక్కి దిగుతుంది. మీరు చూడరు ఆమె ఫోటో కూడా చూపిస్తారు మీకు. తిని 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 బద్ధకాలు అయిపోయి 15 మెట్లు ఎక్కలేరా, 100 మెట్లు కొండ ఎక్కిపోతున్నారు. సిగ్గు లేదురా మీకు? మా కోళ్ళు అవుతున్నా. ఆమెను చూడ్రి, ఆమెనే చూడ్రి, 10 సార్లు దిగుతుంది, ఎక్కి దిగుతుంది. ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు. రేయింబగళ్ళు, ఆ మాట చూడండి, రేయి సేవ చేయుచుందండి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఆదివారము 2 గంటలు చాపలేసి కుర్చీలేసి తూడిచి సేవ చేసి, ఎప్పుడైనా సేవ చేశారు ఇలా బతుకులకి? సేవ అడవులలో సువార్త సేవ చేసిరా? రేయింబగులు చేస్తుందంట. సంఘంలో పరిచర్య చేయమని చెప్తే ఆ గంట సేపు కూడా సేవ చేయరండి. పరిచర్య నిజం కదా? ఆమంట రేయింబగుళ్ళు సేవ చేస్తుందంట దేవుని పని. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఆమెకి? 30 సంవత్సరాలకి మోకాలు నొప్పులేంది, 40 సంవత్సరాలకి రోగాలేంది, ఈ బద్ధకాలేంది? ఇది నాకేం అర్థం కావట్లే. ఇది నిద్రపోవడం కాదా? ఇది కునికి నిద్రించడం కాదా? ఇది బుద్ధి లేని కన్యకలు చేస్తున్న పని కాదా? నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను పరిచర్యలో. సంఘము ఎవరైనా మీటింగ్లు పెట్టేటప్పుడు, ఎవరైనా సేవకులు వచ్చినప్పుడు, మీటింగ్ జరిగేటప్పుడు భోజనాల కార్యక్రమాన్ని బాగా ఇంట్రెస్ట్గా చూస్తాను నేను. ఎందుకంటే అసలు భక్తులందరూ ఇక్కడ ఉంటారు, అక్కడ ఉంటారు, అంటే తిండికాన్ని ఎక్కువ ఉంటారు భక్తులందరూ. నిజం, భక్తులు తిండికాడ తప్ప ఎక్కువ ఉండదు. సేవకులకు పరిచర్య చేయడం కాదు, ఇలాగ ముందు వీళ్ళు ముందే ఉంటారు. తిండికి ముందు ఉండాలంటారు. పరిచర్యలో తిండికి వెనక ఉండాలి. నేను చెప్పిన మీకు ఫంక్షన్ల కాడ ముందు ఉండాలి, కానీ పరిచర్యలో తిండికి వెనక ఉండాలి, పనికి ముందు ఉండాలి. ఇది సూత్రం నేర్చుకోండి మీరు. నేను చెప్పాను, పరిచర్యలో తిండికి వెనక ఉండాలి, పనికి ముందు ఉండాలి. పరిచర్య అంటే అదే. సేవకులు తిన్నారా? ముందు చూసుకోవాల్సింది పరిచారకులు, సేవకులు, మన దగ్గరికి వచ్చిన అతిథులు, ఆ మందిరంలో ఉన్న పనులు. ఇది ఇంపార్టెంట్. పరిచర్య అంటే అది. 84 సంవత్సరాల ముసలావిడ ఉపవాసం ఉండి కూడా ఆమె సేవ చేస్తుందంట దేవుని మందిరం. ఇది సార్ భక్తి అంటే. భక్తి అంటే ఇది. 3 పూటలను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడని
పీక లోతు తిని బతకడం కాదు దీవెన అంటే. నాకు ఒక కుటుంబం తెలుసు, ముగ్గురు భార్య భర్తలకి ఇద్దరికి జాబు, కొడుకు కూడా జాబు, బిడ్డకు కూడా జాబు. కొడుకు బిడ్డ బయట ఉంటారు, భార్య భర్త ఇంట్లో ఉంటారు. భర్తకు ఒక 2 లక్షల జాబు, భార్యకు 1,50,000 జాబు, 3.5 లక్షలు. ఏ రోజు పొయ్యి వెలిగించుకొని వంట చేసుకోరు వాళ్ళు. ఉదయం ఒక రెస్టారెంట్ నుంచి టిఫిన్ వస్తుంది. ఉదయము టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే మధ్యాహ్నం ఏ రెస్టారెంట్లో బిర్యానీ తెచ్చుకొని తినాలో ఉదయమే డిస్కషన్ చేస్తారు వాళ్ళు. ఉదయమే ఇడ్లీలు తినుకుంటున్నాం, బోండాలు గారెలు తినుకుంటున్నా, మధ్యాహ్నం ఏం తినాలో ఇప్పుడు డిస్కషన్ చేస్తారు వాళ్ళు. మధ్యాహ్నం తినేటప్పుడు సాయంత్రం స్నాక్స్ ఏం తినాలి, నైట్ డిన్నర్ ఏం చేయాలో మధ్యాహ్నం డిస్కషన్ చేసుకుంటారు. అన్నీ ఆర్డర్సే. ఈ మధ్యనే పాపం తిని 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 అమ్మగారు ఒక ఆమె లేచిపోయింది. మీ ముదాన్ని తింటే రోగాలు సాగకపోతే ఏముంటుంది? హోటల్ ఫుడ్ ఎప్పుడో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు తినాలి. పొద్దున పొడుగుతూ అదే తింటే అలా వేసే ఆ మసాలాలు, ఆ కలరు, ఇవన్నీ క్యాన్సర్ కారకాలు. ఇవన్నీ క్యాన్సర్ వచ్చిపోయారు. నేను ఏమంటానంటే ఈ డబ్బును వీటిని చూసి సుఖపడాలి, దేవుడు నన్ను దీవించాడని మితిమీరి కూడా మనం ఉండకూడదు. దైవభక్తి అంటే నల్లగా కొట్టుకోవడం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సేవ చేయాలంటే కూడా మనం ఏం చేయాలో తెలుసా? నలగొట్టుకోవాలి. పరిచర్యలు కూడా ఏదైనా ప్రోగ్రాం పెట్టినామనుకోండి, కాస్త లేట్ అవుతాయి ప్రోగ్రాం. ఊకే ట్యాంకే చూస్తుంటారు, గిన్నెలకే చూస్తుంటారు. ట్యాంకే గిన్నెలకి, ట్యాంకే గిన్నెలకి. నిజమే కదా? రుణపడి ఉన్నామా ఈ శరీరాలకు అంతగానే? నాకు అర్థం కావట్లేదు. నేను ఒక ఫంక్షన్కి పోయినా, 3 అయింది. పొద్దున్న నేను జ్యూస్ తాగిపోయినా, 3 అయింది. పెడితే తినడం, లేకపోతే లేదు. ఎవడు కొడతాడే ఏమన్నా? ఈ తినే బతుకుతున్నావు ఏంది? ఇంకా కొంతమంది ఉంటారు, తిండికి వస్తే ఆ తిండి దొరకకపోతే గొడవ పెట్టుకుంటారు ఏమంటే. హల్లెలూయా. దేవుని కొరకు కనిపెట్టుకున్న వారిని ఎప్పుడు ఆయన సిగ్గుపడనివ్వడు. ప్రైజ్ ద లార్డ్. సుమియోను అనేటువంటి మనిషిని దేవుడు సిగ్గుపరిచాడా? నువ్వు రక్షకుడిని చూసే వరకు చచ్చిపోవు అని చెప్పాడట పరిశుద్ధాత్మ గారు. ఈ రోజున దొంగ ప్రవచనాలు ఎలాగున్నాయో తెలుసా? నాతో దేవుడు మాట్లాడాడు, మీ పార్టీ గెలుస్తుందని ప్రవచనాలు చెప్తారు. దురదృష్టం, వాడు ఎప్పుడు ప్రవచనాలు చెప్తే వాడు ఓడిపోతాడు. చూసిరా మీరు? పెద్ద పెద్ద అయ్యగారు, మళ్ళీ ఒక అమ్మగారు మాట్లాడుతుంటే శివుకి ఇంతలావు దిద్దులు ఉంటాయి. అమ్మగారులు, పెద్ద అమ్మగారులు, మెడలు ఇంతలావు గొలుసు ఉంటుంది. అమ్మగారు, పెద్ద అమ్మగారు. ఒక్కటే బొట్టు ఒకటి ఉండదు, అంతే. అన్నీ ఉంటాయి, ఏ టు జెడ్, కింద నుంచి పైదాకా అన్నీ ఉంటాయి. వీళ్ళు మైకులు తీసుకొని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకొని వేస్తుంటారు ప్రవచనాలు. ఈ సంవత్సరం దేవుడు నేను దేవేస్తాడు, పార్టీ గెలుస్తుంది, కమలం వస్తుంది, పువ్వు వస్తుంది, కారు వస్తుంది. చెప్పిన వాళ్ళంతా పోయినాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిండా? ఈయనకి ఏ ఆత్మ చెప్పింది? పరిశుద్ధాత్మ చెప్తే నెరవేరాలిగా. చచ్చిపోయే టైంలో కూడా సుమియోనుతో మాట్లాడితే నెరవేరింది. మీ ఈ దొంగల ప్రవచనాలు వీళ్ళు చచ్చినా నెరవేరు. ఎందుకంటే మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడు కాదు. నిజమే కదా? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని సిగ్గుపడనివ్వడు. ఆమేన్. దైవ భక్తి అని అంటే ఇన్స్టెంట్లీ భక్తిని ఏర్పదు. ఇప్పుడే ఈ సంవత్సరం పెద్ద ప్యాలెస్ వచ్చేస్తుంది. ఎవడి కొంపలు ముంచి వస్తాయిరా? భక్తిగా ఉండు, నీతిగా ఉండు, దేవుడు నీ కోరిక తీరుస్తాడని ఈ బోధ చెయ్యి. నేర్పాల్సిందేంది? భక్తి నేర్చుకో, నీతిగా ఉండు. ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజు దేవుడు దీవిస్తాడు. అబ్రహాముకు కొడుకు పుట్టడానికి 25 ఏళ్ళు పట్టింది. తొందరపడ్డది శారమ్మ గారు. దేవుడు దీవిస్తాడు అన్నావు, కొడుకు లేడు, అందరికి పిల్లలు పడుతున్నారు. నువ్వు నాకు ఎట్టనైనా నా కొడుకునేట బొమ్మ వాడేమన్నా చేసేయడానికి? బొమ్మ ఆడానా చేసేయడానికి? మీరు ఏం చేయమంటా చెప్పు? ఏం లేదు కానీ ఇంట్లో నాకు పని మనిషి ఉంది, ఆమె నీకు పెళ్లి చేస్తాను, పెళ్లి చేసి ఆమెకు పుట్టిన కొడుకు నాకు ఇయ్యన్నది. సరే పో చేయమన్నాడు. ఆయన ఏమంటాడు?
సరే పెళ్లి చేసింది, ఒక కొడుకు పుట్టినాడు, వాడే ఇస్మాయిలు. అందరు ఇట్ట రాస్తే వాడు ఇట్ట రాస్తాడు, అందరు ఇట్ట మాట్లాడేది వంకర టింకర మాట్లాడతారు. ఇప్పుడు ఒక జాతి ఉద్భవించింది ప్రపంచంలో, ఇది అందరికీ తెలిసింది. తొందరపాటు, ఆలస్యం అవుతుందని ఎప్పుడు తొందరపాటు. ఆలస్యం వెనక దేవుని కృప ఉంటుంది, ఆలస్యం వెనక దేవుని దయ ఉంటుంది. ఆయన ఆలస్యం చేసేది దేనికంటే అసలు నీ భక్తి ఏందో తొందరపడ్డావు. ఇప్పుడు ఏమైంది, ఒక జాతే పుట్టింది, ఒక జాతే పుట్టింది సార్ ఇప్పుడు భూమి మీద. ప్రైజ్ ద లార్డ్. దైవభక్తి తొందరపడేది కాదు. వెయిట్ అండ్ సీ. ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉంటే దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు. దేవుడు కుమారుని ఇస్తానయ్యా అన్నాడు, ఇచ్చాడే లేదా? 25 ఏళ్ళు అయింది, ఇచ్చాడు. 100 సంవత్సరం మృతతుల్యమైన శరీరం అంట. మన శరీరం అంతా మొత్తం చర్మం అంతా ఎండిపోయి స్కిన్ ఏలాడుతుందంట ముసలావిడ శారమ్మకి. అప్పుడు కడుపు గర్భం వచ్చిందండి ఆమెకి. అందరూ చూసిన వాళ్ళంతా నవ్వుతున్నారు, ముసలిదానికి పుట్టిందిరా ఈ టైంలో. అవును, ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు అంటే అర్థం నవ్వు. ఎందుకు నవ్వాడంటే ముసలమ్మకు పుట్టాడు కనుక నవ్వుతున్నారు అందరూ. ఆ నవ్వుతున్నారు కనుక నీ పేరే నవ్వు. నవ్వు కదనే నవ్వులాటగా చేయలే ఇస్సాకు జీవితాన్ని మళ్ళా. ప్రైజ్ ది లార్డ్. కనిపెట్టుకొని ఉండాలి. ఆలస్యం అవుతుందని మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇట్ట రాసేడు పోయి ఇట్టోడు పుడతాడు. అప్పుల పాలు కావడానికి కారణాలు కూడా ఇయ్యే. ఏదైనా పని చేసేటప్పుడు ముందు ఏం చేయాలో తెలిసి దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభు కొరకు కనిపెట్టాలి, ఉపవాసం ఉండని అడగాలి. ప్రభువా, మేము ఈ పని పోవాలనుకుంటున్నాం, ఈ ప్రయత్నం చేయాలనుకుంటున్నాం, ఇది నీ చిత్తమా కాదా? పూర్వకాలంలో ప్రవక్తల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకొని వచ్చేవారు. ప్రవక్తలు దేవుడు మాట్లాడడం బంద్ చేసిన తర్వాత సౌలు కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏదైనా నిర్ణయాలు తెలియాలంటే ముందు దేవుని దగ్గరికి ఉపవాసం ఉండి ప్రభు దగ్గర నువ్వే మాట్లాడు, ప్రభు దగ్గర అడుగు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఏదో రీతిగా ప్రభు మనతో మాట్లాడుతాడు. నువ్వు నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లులు ఇస్తున్నాయి అందరికీ. అయ్యగారు ఇల్లు కట్టుకోవచ్చా? నేనే అంటాను కట్టుకోమంటాను. కట్టుకోవాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలంటే అప్పులు చేయాలి. ఇందిరమ్మ రాజ్యంలో మా చిన్నప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఒకటి. అప్పుడు ఇల్లులు కట్టుకోమని ఇళ్ళకి ఇచ్చారు. 10,000 20,000 ఇస్తే 50,000 అప్పు పెట్టి ఇల్లులు కట్టుకున్నారు. ఆ అప్పులు తీర్చడానికే ఈ బుడ్డబుడ్డోళ్ళు, ఈ పేదోళ్ళు ఉంటారు చూసినారు, ఇల్లులు పొలాలు అమ్ముకున్నారు. ఆ దెబ్బతోటి ఈ పొలాలన్నీ రెడ్డోళ్ళు కొన్నారు. నిజం. ఇల్లు కట్టుకోవడానికే అప్పు తెచ్చి అప్పులు తీర్చలేక పొలాలు అమ్ముకున్నారు. ఆ పొలాలు రెడ్డోళ్ళు కొని ఇప్పుడు భూస్వాములు అయినారు. వాళ్ళకి రెడ్డోళ్ళకు డబ్బులు వచ్చినాయి అంటే వస్తాయి వాళ్ళకి. మన ఇంట్లో అన్నీ ఉండాలి, అన్నీ ఉండాలి. ఏమి లేకపోయినా చూపించుకోవాలి. 5 ఉంగరాలు చూపించుకోవాలి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, చూపించుకోవాలి. నిజం కదా? భూస్వాములు ఎవడైనా నాకు భూమి ఉందని మెడలో బోర్డు వేసుకుని తిరుగుతాడు. మనం 100 రూపాయలు అడిచారు, 1000 రూపాయలు పోసింగ్. అందుకనే మనం ఎదగపోవడానికి మన బతుకులు ఎట్టు ఉండటానికి కారణం అదే. తెలివి ఉంది వాళ్ళకి, లౌకికమైన తెలివి బాగా నేర్చుకున్నారు. దైవికంగా ఉన్న మనం కూడా ఇంతకంటే తెలివి ఉండాలి, వాళ్ళకంటే అడ్వాన్స్డ్గా ఆలోచించాలి మనం. దేవునికి స్తోత్రం. కొన్ని కార్యాలు ఆలస్యమైనప్పుడు ఏం చేయకూడదు? తొందరపడకూడదు. వెయిట్ అండ్ సీ, కనిపెట్టాలి. కీర్తన గ్రంథం పోయిన వారం మీకు చూపించాను, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి అనే వాక్యం చూపించాను కదా. వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఏం చేశారు? ఎన్ని చేశాడు అండి ఆయన. క్యాన్సర్ జబ్బు తగ్గించాడు, గుండె జబ్బు తగ్గించాడు, రోగం తగ్గించాడు. ఆర్థికంగా ఒకప్పుడు పారాగాని చెప్పులు కూడా కొనలేని పరిస్థితి, ఈ రోజున 1,500 రూపాయల చెప్పులు కొనుక్కునే స్థితికి వచ్చిన. అన్నీ మర్చిపోయారట ఈరోజు. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోలేకపోయారు. అసలు కనిపెట్టుకోవడానికి టైం లేదట వీళ్ళకి. ఇవాళ ఏ వారం? అరే ఇవాళ ప్రభు దినం అనే సోయి కూడా లేదట. మనం దేవుని వారము అనే సోయి కూడా లేదట. దేవుని బిడ్డలం అనే సంగతి కూడా కనిపెట్టుకొనబోయిరట. అసలు కనిపెట్టాలనే ఆశ ఆలోచన కూడా రావట్లేదట. ఇప్పుడు వీళ్ళంతా ఎవరు? బుద్ధి లేని వారు, కన్యకలు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయుచున్నాడని
తెలిసి కునికి నిద్రించుచుండేది. ఆలస్యం వెనక ఎంత ఉంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు చెప్పండి? మన యందు దయ చూపి కరుణించాలని. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిని సిగ్గుపడనిస్తాడా? సుమయోను అనేటువంటి వ్యక్తిని, అన్న అనే ప్రవక్తిని చనిపోయే వరకు వాళ్ళ హృదయ వాంఛను, వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడా లేదా? అది మన దేవుడు. భూమ్యాకాశములు గతించినా ఆయన మాటలే నెరవేరును, ఆయన మాటలే నెరవేరును. పిలిచిన దేవుడు మాట తప్పడు, ఆయన మాటలే నేలన పడవు. భూమ్యాకాశములు గతించినా ఆయన మాటలే నెరవేరును, ఆయన మాటలే నెరవేరును. పిలిచిన దేవుడు మాట తప్పడు, ఆయన మాటలే నేలన పడవు. ఆమేన్. దేవుడు పిలిస్తే ఏం కాదు, మాట తప్పడు ఆయన. ఇప్పుడు మనందరికి కూడా ఒక మాట ఇచ్చేళ్ళ, నేను ఏ రీతిగా వెళుతున్నాను అలాగే వస్తాను. మాట ఇచ్చాడా లేదా? సంఘానికి తెలియాలి ఈ మాట. మాట ఇచ్చాడా లేదా? మాట ఇచ్చి వెళ్ళాడు, నేను వస్తాను, మీ కొరకు నేను ఇప్పుడు వెళుతున్నది స్థలం సిద్ధపరచి వెళుతున్నాను, వచ్చి నేనుండే చోట మీరు కూడా ఉండాలని నేను రాబోతున్నాను. స్తోత్రం. ఇప్పుడు ఏ నిరీక్షణ కలిగి ఉన్నాం? నీకు 10 అంతస్తుల బిల్డింగు, 50 ఎకరాల పొలం రావడం సంతోషమా? సచ్చినాక నిత్యజీవం రావడం గొప్పదా? నిత్యజీవం గొప్పది కదా. నేను నాకు తెలిసినంత వరకు నేను బైబిల్ బాగా చదువుతాను. అప్పుడప్పుడు ఏం చేస్తానంటే కొన్ని బయట గ్రంథాలు కూడా చదువుతుంటాను. అప్పుడప్పుడు టచ్ చేస్తున్నాను. అసలు ఏంటి, ఇప్పుడు మనం ప్రభు నమ్ముకున్నాం దేనికి అంటే మనకు నిరీక్షణ ఉంది. ప్రభు మనకు ఒక వాగ్దానం చేశాడు, నన్ను కలిగితే నేనున్న చోట్లో మీకు చోటు ఇస్తానబ్బా, పరలోకం ఇస్తానబ్బా అని చెప్పి వెళ్ళాడు కదా. రెండోది, నన్ను కాదని మీరు బతికితే నరకం ఉంటుందని క్లియర్ కట్ చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. నరకం ఉంది. అసలు బయట మతాలలో ఏముంది అని కొంచెం రీసెర్చ్ చేశాను. పురాణాల ప్రకారము, ఇతిహాసాల ప్రకారము, ఈ ప్రకారము అసలు ఏంటి ఇలా కథ ఏందని చూసిన నేను. హిందూ మత ప్రకారము 30 రకాల నరకాలు ఉన్నాయి. విన్నారు ఎప్పుడైనా? 30 రకాల నరకాలు ఉన్నాయి. మంచిది. రెండోది, మరి నరకం ఉంది అన్నప్పుడు ఆ నరకాన్ని తప్పించేవాడు ఎవరో కూడా చెప్పాలి. అది చెప్పలేదు. అది అక్కడే ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే నరకం ఉంది, అది 30 రకాలు అన్నారు. ఇప్పుడు 30 రకాల నరకాన్ని ఎవడు తప్పించాలి? మార్గం లేదు. కానీ నరకాన్ని తప్పించడానికి యేసయ్య నేనే మార్గం అన్నాడు. స్తోత్రం చెప్తామా? ఇప్పుడు ఇంకొకటి, పరలోకం కూడా నేనే మార్గం అన్నాడు. పరలోకం నరకం ఇక్కడే చెప్పాడు ప్రభు. కొంతమంది బాధకులకు ఓవర్ యాక్షన్ అయ్యి కొంచెం ఓవర్ యాక్షన్ చేసుకుని ఓవర్ చెప్తుంటారు, అది వేరే విషయం. హిందూ ధర్మంలో 14 లోకాలు ఉన్నాయి. అతల వితల సులాత్ ఏదైతే చెప్తా ఉంటారు, చూశానులే అవన్నీ. 14 లోకాలు. మరి ఈ లోకాల్లో ఏ లోకానికి పోతాం? ఇది కూడా ఎవడు చెప్పలే. ఎవడు చేసేపోతాం? ఎవడు చెప్పలే. పరలోకం గురించి వేసే క్లారిటీగా చెప్పాడు, దానికి మార్గం నేనే, నా ద్వారా తప్ప. చెప్పండి. నా ద్వారా తప్ప ఎవడు అడిగి రాలేడు. మాకు నిరీక్షణ ఉంది, అందుకని యేసు ప్రభుని ఇంతమంది నమ్మడానికి కారణం. స్తోత్రం చెప్దామా? మరి మీది మాట్లాడితే మా తమ్మును క్రిటిసైజ్ చేసి తిరిగి ఇవన్నీ ఎందుకురా బాబు, నీదే చెప్పు. ఆ 30 రకాల నరకాలను ఏ దేవుడు తప్పిస్తాడో చెప్పు. క్వశ్చన్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 30 రకాల దాంట్లో ఇంకొక నరకం గురించి చెప్పారండి, అది భయంకరంగా ఉంది. అది లాలాభక్ష నరకం. అది చదివినప్పుడు నాకైతే ఒళ్ళు గరిపొడిచింది. అనిపిస్తూ ఉంటారట, అదే శిక్ష అట వాడికి, భక్ష, అదే ఇది శిక్ష చేసి చంపుతారు. మరి దీని నుంచి ఎవడు తప్పించాలా? పాపాత్మురాలైనటువంటి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీతో యేసయ్య మాట్లాడి, అమ్మా నేను క్షమించాను, ఇక పాపం చేయకెళ్ళిపో.
నేను క్షమించాను. యేసయ్య క్షమించని పాపాలు ఏమి లేవండి, ఆయన క్షమించాడు. పరిష్కారం దొరికింది. అందుకని యేసుప్రభు నమ్ముకున్నాను. ఈ లాలాభక్ష నరకం మాకొద్దురని ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాంటివి చాలా ఉన్నాయి. గరుడ పురాణంలో నరకాలు కొన్ని ఉన్నాయి. అమ్ము అవి చదువుతుంటే భయం అయితే. మరి ఇప్పుడు మన భారతదేశంలో ఈ ఈ ఈ నరకాలను తప్పించుకోవడానికి ఇలా బతకాలని చెప్పినోడు ఏ పండితుడు నాకు కనబడలేదండి. నిజం. ఇప్పుడు ఈ ఈ ఈ దొంగతనాలు, మోసాలు, వ్యభిచారం, ఈ డ్రగ్స్ ఇవన్నీ బంద్ కావాలంటే ముందు ఇది బోధించాలి. ఈ 30 రకాల నరకాల గురించి ఇటు చెప్తే ఈ పాపం చేయడు కదా. ఇప్పుడు అది ఎందుకు చెప్పట్లేదు తెలుసా? ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఇదిగా జాకెట్ తీసుకురా, గాజులు తీసుకురా, బియ్యం తీసుకురా, కొబ్బరికాయ తీసుకురా, ఖర్జూర చెక్క, డబ్బులదే, దక్షిణదే, ఇది చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలందరికీ ఏం అలవాటైంది తెలుసా? దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దుర్మార్గమైన పనులన్నీ చేస్తున్నారు. దక్షిణగా గురుదక్షిణ ఇచ్చి గురుభక్తి చేస్తున్నారు. చూడండి, మీరు గురువులను తయారు చేసుకుంటున్నారు. గురువు అంటే అర్థం ఏంటో తెలుసా? గు అంటే అంధకారం, రు అంటే వెలుగులోనికి అంధకారములో నుంచి వెలుగులోనికి నడిపేవాడే గురువు అంటే. మరి ఇప్పుడు ప్రజలందరిని అంధకారంలోనే నడుపుతున్నారు. మరి వీళ్ళంటే గురువులు అవుతారు? ప్రపంచానికి విశ్వగురు యేసు. నేను అంటాను, బైబిల్లో రాయబడింది, నేను లోకమునికి వెలుగై ఉన్నాను, నా దగ్గరికి వచ్చేవాడు చీకటిలో ఉండడు, వెలుగులో ఉంటాడు. ఇప్పుడు వీళ్ళందరికీ నేర్పింది ఎంత? గురుభక్తి నేర్పారు. తండ్రి బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రులు సన్మానించాలని చెప్పాడు ఆయన. తల్లికి అమ్మకి నాన్నకి అన్నం పెట్టడు పోయి గురువుకు ₹1,00,000 ఇచ్చేస్తాడు. అమ్మ రోగం వచ్చి ఆడ పండుకుంటుంది, నాన్న పంచాన్ని పడుకుంటాడు. చచ్చిపోయినాక 10 ఆటలు పోతాడు, కానీ బతికున్నాక 4 టాబ్లెట్లు ఇడు. నిజమా కదా? గురుభక్తి కాదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? యేసయ్య చెప్పింది ఏందో తెలుసా? ప్రభు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చెప్పి మాట, దీర్ఘాయుష్మంతుడు. మధ్యలో సావకుండా ఉండాలంటే ముందు వాడి కాలు ఈడి కాలు కాదు, అమ్మ నాన్న కాలు కట్టుకు, వాళ్ళని చూసుకో, వాళ్ళ ముడ్డి కడుగు, వాళ్ళకి ఒళ్ళు కడుగు, వాళ్ళకి తిండి పెట్టు. ముందు ఇది చెయ్యి. ఆడే ఎవడెవడి కాళ్ళకి పట్టుకుంటాడు, ఎవడెవడి కాళ్ళు పోయి కడుగుతూ ఉంటారు, ఎవడెవడి కాళ్ళు ముద్దు పెడుతుంటారు. ఏం చెప్తున్నా నేను? అమ్మ నాన్నరా, ప్రభు చెప్పాడు, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. నువ్వు చెప్పట్లే. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఓపెన్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు లేవు, స్వామీజీల దగ్గర కోట్లు ఉన్నాయి. మా సేవకులు పాస్టర్ గారి దగ్గర కూడా డబ్బులు లేవు, అప్పులు తిప్పలు పడుతున్నారు, ఈఎంఐలు అవి కట్టుకొని. ఈ స్వామీజీల దగ్గర కోట్లు, వేల కోట్లు ఉన్నాయి. ఒకరిద్దరు ఉన్నారులే మన క్రైస్తవులు, సతీష్ కుమార్ గారు లాంటి వాళ్ళు, ఎప్పుడు చూసినా మేకప్ వేసుకునే జయపాల్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కోటేశ్వర్లే, మామూలులే. ఇంకా మొదట దొబ్బుకొని తిన్నారు అన్నీ. పైసా పెట్టండి అంటే రూపాయి పెట్టరు. పేద సేవకులకి ఎవరికైనా ఖర్చు ఇయ్యరు. కొడుకులకు ఆస్తులు పంచి ఇచ్చారు మంచిగా. డబ్బులు బాగా ఇప్పుడు ఎవరి కాడ ఉన్నాయంటే ప్రభుత్వాల కాడలు, బాబాల దగ్గర ఉన్నాయి. అందుకనే చూడండి, రాజకీయ నాయకులు ఎవ్వడికి దండం పెట్టరు, పోయి బాబా గానికి దండం పెట్టేస్తారు. ఎందుకో తెలుసా? ఎలక్షన్ ఫండ్ ఆడే ఇచ్చేది. ఎలక్షన్స్కి గెలవాలంటే మీకేం ఉచిత పథకాలు కావాలిగా, మరి డబ్బులు ఇవ్వాలంటే అంచి వాడే బాబానే. వానికి అడిగి ఇన్కమ్ రైడర్స్ ఎవరు పోరు, రైడ్కి పోరు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పోరు, సిబిఐలు ఎవరు పోరు. ఎవరైనా పోయారు అనుకో ఏమంటాడు తెలుసా? ఆ బుడ్డ కోసి ఇప్పి చూసుకోరు ఏముంది అంటాడు. ఆ బూడిద దులుపుతాడు. బుడ్డ కోసి అంటారు కదా, బూడిద బుచ్చేయులు. వేల కోట్లు. సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా చచ్చిపోయినప్పుడు టన్నుల కొద్ది బంగారం, ఆ ట్రక్కుల కొలిది బంగారం వెండి బయటకు వచ్చింది. స్వామీజీల దగ్గర డబ్బులు ఉండడానికి గల కారణాలు ఏంటంటే, ప్రజలని నువ్వు ఎవరినైనా చంపిరా ఏం కాదు, నేను పూజ చేసి నీకు శాంతి కలిగిస్తాను, నువ్వు ఎన్నైనా చేసిరా నేను చూసుకుంటాను, ఇది చెప్తున్నారు. కానీ 30 రకాల నరకం గురించి, 14 లోకాలలో శ్రేష్టమైన లోకం గురించి బోధకుడు అని చెప్పంగా నేను వినలేదు సార్.
మేము చాలా క్లియర్గా నరకం అంటే ఏందో చెప్తున్నాం. పరలోకానికి పోయే యోగ్యులు ఎవరో చెప్తున్నాం. పరలోకానికి క్రైస్తవులు అందరూ కూడా పోతారని మేము చెప్పట్లేదు, చెప్పం. ఆడికి పోవాలంటే బుద్ధి కలిగిన వారు, మెలకువ కలిగి కనిపెట్టి భక్తి పరులు, నీతి పరులు అయితే పోతారని చెప్తున్నాం. కొంతమంది చెప్తున్నారు ఏదైనా పర్లేదు, చచ్చిపోయినాక బైబిల్ పెట్టెలో పెడితే పోతారని. ఆ కేటగిరీలో మేము లేము అని చెప్తున్నాం. పరలోకం అంత సీపు కాదు అని చెప్తున్నాం. హల్లెలూయా. మీకు అర్థమైందా ఈ బాధ, ఈ బోధ? ఆహా, అది ఎట్టుంటుందో కూడా క్లియర్గా చెప్పాడు ప్రభు. ఏముందిలే, తెలిసే రోజు తెలుస్తుంది, వినే రోజు ఇందాములే అని ఉంటున్న వాళ్ళందరూ కూడా బుద్ధి లేని కన్యకలు, పునికి నిద్రించుచున్నవారే. మందిరానికి వచ్చిన తర్వాత మనం మెలకువగా ఉండాలి. ఇంకొకటి, ఇలాంటి ఉపదేశాలు వినేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏ పాయింట్ పోద్దో నాకు తెలియదు, మీకు కూడా తెలియదు. ఏ పాయింట్లో ఏ మతలబు, ఏ డైమండ్ ఉందో ఎవరికి తెలియదు. వచ్చినప్పుడు ఎలా ఉండాలి తెలుసా? మెలకువగా, చాలా కేర్ఫుల్గా. వాక్యం బోధించే ముందే, మైక్ పట్టుకోవడానికి ముందే అయ్యగారు ముందు 1, 2 ఏమైనా ఉంటే మొత్తం క్లియర్ చేసుకుని కూర్చోవాలి. 1, 2, 2, 4, మధ్యలో 3 వదిలేసేసి 4, 1, 2, 4 క్లియర్ చేసుకొని వచ్చి కూర్చోవాలా. ఇంత పచ్చిగా ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసు, ఏ పాయింట్ పోద్దా నాకేం తెలుసు. సృష్టి ధర్మం ఇది ఎవరు వ్యతిరేకించేది కాదు. వాక్య పరిచర్యకు ముందు ఎన్ని క్లియర్ చేసుకొని వచ్చి కూర్చుంటే ఇక నింపుకోవచ్చు. ఏమంటారు? ఇంక నింపుకోవచ్చు. ఆ సిద్ధే, ఆ దీపపు బుడ్డిని నూనెతో నింపుకోవచ్చు. ఆమేన్ చెబుదామా? హల్లెలూయా. ఒకసారి ఒక సైంటిస్ట్, వినాలి జాగ్రత్తగా, ఒక సైంటిస్టు కొండలలో ఎక్కడ డైమండ్స్ దొరుకుతాయి అని తెలిస్తే, డైమండ్స్ అంటే వజ్రాల వేటకి వెళ్ళాడట. వజ్రాల వేటకి వెళ్ళి కొన్ని నెలల పాటు ఎతికితే ఎక్కడ ఏం దొరకలేదట. ఆయన ఎక్కడ ఏం దొరకలేదు. ఒకరోజు అతను పోతుంటే ఒక మట్టి కుండ దొరికిందట. ఏంటి? మట్టి కుండ దొరికింది. ఆ మట్టి కుండ చూసారు, అరే ఏమి ఇదో విచిత్రం, ఇది వింతగా ఉంది, ఇది ఏంది కథ అని చెప్పేసి దాన్ని పగలగొట్టి చూశాడట. దాంట్లో కూడా మట్టితో ఉన్న బాల్స్ ఉన్నాయంట. మట్టి బాల్స్ అంటే మట్టిది, అంటే ఏమంటారు, మట్టి ఉండలు, మట్టి రాళ్ళు ఉన్నాయి. చూసుకొని అరే నేను ఎంత ఆశపడి వచ్చాను, ఎంత టైం వేస్ట్ అయిపోయింది, ఏం దొరకలేదు, మట్టి దొరికింది అనవసరం అని చెప్పేసి అవన్నీ ఒక సంచిలో వేసుకొని నడుచుకుంటూ సముద్రం దగ్గరికి వచ్చి కూర్చున్నాడట. కూర్చొని ఏమైంది, నా ప్రయాణం ఎంత డల్ అయిపోయింది, ఎంత ప్రయత్నం చేసినా నాకేం దొరకలేదు అని అనుకుంటూ ఆ తెచ్చిన మట్టి రాళ్ళు ఉన్నాయి కదా, దొరికినాయి. ఆ మట్టి రాళ్ళు అలా ఇసిరేసుకుంటూ టైం పాస్గా రోడ్ల మీద, నదుల మడి కూర్చుంటే వేస్తారు కదా రాళ్ళు, ఈ రాళ్ళన్నీ అంతా ఉన్నాడట. మొత్తం అయిపోయి ఇంకా 2, 3 ఉన్నాయట. వాడు తీసుకొని అసలు ఆ మట్టి హెచ్చడికి ఎలా నలిపాడట. అసలు ఏందని పగలు కొడితే అది అందులో నుంచి వజ్రం వచ్చింది. వజ్రం వచ్చేసరికి తేరుకొని చూసేసరికి పక్కన 2, 3 ఉన్నాయి. మిగతా అన్నీ ఇప్పుడు సముద్రంలో వేసినాడు. ఇప్పుడు ఎన్ని వేసినవన్నీ ఏంటి? సముద్రంలో వజ్రాలు. ఎర్ర అని పోయి సముద్రంలో ఎదుగురానికి పోతే వజ్రం దొరకదు. వజ్రానికి ఎట్టుంటుందంటే ఒకసారి ఉసుకలో కానీ మట్టిలో కానీ పడితే అది లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది. అదొక ఖనిజం అంటారు దాన్ని. ఇప్పటిదాకా ఏం మిస్ అయ్యాడు? ఇలాంటి అపోస్తుల ఉపదేశం వినేటప్పుడు కూడా జాగ్రత్తగా వినాల. ఏ మాట పోయినా ఒక డైమండ్ పోయినట్టే. స్తోత్రం. దైవ సేవకులు మాట్లాడేటప్పుడు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాల. అప్పుడు మనం ఒరిజినల్ అవన్నీ దాచిపెట్టుకుంటాం. 2, 3 ఉంటే ఏం సుఖం ఉంటాయి? మూట మొత్తం పోయింది, 2 మిగిలినాయి చివరికి. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.
మరువక జీవింప కృపనీయ